హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యము గురించి ఆలోచించినప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దేవునికి స్తోత్రం. ఇది మన మూలవాక్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? వాక్యం సెలవిస్తుంది, ఆయన అద్వితీయుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుడు అంట? ఒకరోజు ఒక స్వీట్ షాప్కి నేను వెళ్ళాను. ఆ స్వీట్ షాపు యజమాని తన స్వీట్ షాపులో కొంతమంది దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడు. ఆ దేవుళ్ళ ఫోటోలో అతనికి ఇష్టమైన దేవుళ్ళు, అతనికి ఫేవరెట్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు గోడ మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆ చివరిన ఒక చోట యేసు ప్రభు ఫోటో కూడా పెట్టాడు. నేను ఆ అతనితో అన్నాను, ఏమండి ఎంతమంది దేవుళ్ళ ఫోటోలు పెట్టి వారితో పాటు కూడా యేసు ప్రభు ఫోటో పెట్టారేంటి అని అడిగితే అతను అన్నాడు, లేదండి, అందరూ ఒకటే కదా, అందరూ దేవుళ్ళే కదా, అందరూ సమానమే కదా, నాకు వాళ్ళు వీళ్ళను భేదం ఉండదండి, నా దృష్టిలో అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళే, అందరూ సమానులే అన్నాడు. నాకు అనిపించింది, చిన్నప్పుడు చదువుకున్నాం, ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి రుచులు, వాటి యొక్క గుణాలు వేరు. ఇతనికి అన్నీ ఒకటే, అందరూ ఒకటే, అందరూ సమానం అంటున్నాడంటే ఇతనికి వారి యొక్క గుణము, స్వభావము తెలియదు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా తెల్లగా కనపడతాయి, కానీ రెండు సమానమే కదా, రెండు ఒకటే కదా అంటే కుదరదు. దేని విలువ దానిది, దేని గుణము దానిది, దేని స్వభావము దానిది, దేని వ్యక్తిత్వము దానిది. ఏంటో ఏది ఏంటో తెలియాలంటే ముందు వాటి యొక్క రుచి నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు ఒక నోట్లో పెట్టుకుంటే ఇది ఉప్పుగా ఉంది కాబట్టి ఇది కర్పూరం నోట్లో పెట్టుకుంటే ఇది ఎలా ఉంది కాబట్టి ఇది. అసలు దేవుడు అందరిలాంటి వాడేనా, ఆయన అందరితో సమానుడేనా అని అడిగితే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలు వినుము, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు అద్వితీయుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. అద్వితీయుడగు దేవుడు. పాస్టర్ గారు, అసలు అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటి? అద్వితీయుడు అనే మాటకు అర్థము ద్వితీయత్వము లేనివాడు. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే ద్వితీయత్వము లేనివాడు. ద్వితీయత్వము అనే మాటకు గల అర్థం ఏంటంటే ఆయన వంటివాడు మరొకడు లేడు, ఆయనను పోలినవాడు మరొకడు లేడు, ఆయనకు సాటి అయిన వాడు మరొకడు లేడు, ఆయనతో పోల్చగలిగిన వాడు మరొకడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన వంటివాడు మరొకడు లేడు, ఆయనతో పోల్చగలిగిన వాడు మరొకడు లేడు, ఆయనకు సాటి అయిన వాడు మరొకడు లేడు, ఆయనతో పోల్చగలిగిన వాడు. బట్టల షాప్కి వెళ్ళాం, క్రిస్మస్ కదా, బిడ్డలకు బట్టలు కొందామని. పిల్లల్ని బట్టలకు తీసుకుని వెళ్ళలేదు షాపుకి. ఆటోమేటిక్గా షాపు వాడు, అయ్యా మీ బిడ్డలు ఎలాగుంటారు అని అడిగితే ఆ పక్క ఈ పక్క చూసి ఎవరో ఒక బాబుని చూపించి, ఇదిగోండి ఇలా ఉంటాడండి అని చెప్పి ఆ సైజు బట్టలు తీసేసుకుంటాం. అవునా కాదా? కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆరాధిస్తున్న దేవుడి పట్ల నీకు అవగాహన లేకపోతే, ఆయన రుచి నువ్వు ఎరిగి ఉండకపోతే అందరూ ఒకటే అని అజ్ఞానంతో బ్రతుకుతావు. కానీ వాక్యం అంటుంది, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అందరి వంటి వాడు కాదు, ఆయన అద్వితీయుడు, ఆయన వంటివాడు, ఆయన పోలినవాడు, ఆయనకు సాటి అయిన వాడు మరొకడు. నేను అంటాను, ప్రభువా నువ్వు అద్వితీయ దేవుడవు, నీలాంటి వాడికి ఎవరు లేరు అని చెప్తున్నావు కదా, అలా నేను నమ్మాలి అంటే, అసలు నువ్వు అద్వితీయ దేవుడవు అని నాకు తెలియాలంటే నాకు బైబిల్లో కొన్ని రుజువులు కనపడాలి. ఈరోజు విందాం, ప్రభు చిత్తమైతే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎందుకు అద్వితీయ దేవుడు అయ్యాడో 7 రుజువులు ఈరోజు మనం తెలుసుకుందుముగాక. ఎన్ని రుజువులు? 7 రుజువులు తెలుసుకుందాం. ఈ 7 విషయాలు విన్నాక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎందుకు అద్వితీయ దేవుడు అయ్యాడో, ఆయనకు సాటి అయిన వాడు, ఆయనను పోలిన వాడు, ఆయనకు వంటి వాడికి ఎవరు లేరు అనే విషయాన్ని మన వాక్యము ద్వారా అవగాహనలోకి కలిగి ఉందుముగాక. నెంబర్ 1, అద్వితీయ దేవుడు ఆయన ఎందుకు అయ్యాడు అనడానికి నెంబర్ 1 మొదటి సూచన, యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా ద్వారా రచించబడినటువంటి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం.
యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 37వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం ఎంతవరకు. ఇక్కడ ఏమని రాయబడిందో మనం చదువుకున్నాం 16వ వచనంలో. యెహోవా కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగచేసిన ఏ దేవా అంట? అంటర్లైన్, అద్వితీయ దేవా. నా దేవుడు ఎందుకు అద్వితీయ దేవుడు అయ్యాడంటే ఆయన భూమిని ఆకాశమును కలిగించిన సృష్టికర్త గనుక ఆయన వంటి సృష్టికర్త, ఆయన వంటి అద్వితీయ దేవుడు లేడు. నెంబర్ 1, దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయుడు ఎందుకయ్యాడు అంటే ఆయన వంటి సృష్టికర్త మరొకడు, సృష్టికర్త ఒకడే ఉంటాడు. సృష్టికర్తలు చెప్పండి, సృష్టికర్తలు లేరు. కాబట్టి ఆయన అద్వితీయ దేవుడు ఎందుకయ్యాడు, ఆయన వంటి వారు మరొకరు ఎందుకు లేరు అంటే వాక్యము చెప్తున్న మొదటి మాట, ఆయన భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన ఒకే ఒక దేవుడు. నెంబర్ 1, మొదటి పాయింట్, ఆయన సృష్టికర్త. ఆయన వంటి సృష్టికర్త ఈ లోకములో మరొకడు ఎవరు కూడా లేరు. బైబిల్ ఏమి చెప్తుందంటే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగితే అక్కడ దేవుని వాక్యంలో రాయబడినది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. భక్తుడైన యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఈ లోకములో మానవుడా, నీ కళ్ళతో చూస్తున్నది ఏదైతే ఉందో, నీవు కళ్ళతో ఏదైతే చూడగలుగుతున్నావో, అది ఆకాశమైనా కానీ అది భూమైనా కానీ, నీ కళ్ళతో ఏవైతే వీక్షిస్తున్నావో, కళ్ళతో ఏవైతే చూస్తున్నావో, వాక్యం సెలవిస్తుంది కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అనే మాటకు అర్థం ఏంటంటే సమస్తమును కలగజేసిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అసలు ఏం కలగజేశాడు? ఒకసారి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 వచనం మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన అద్వితీయుడకు సృష్టికర్తగా ఎందుకున్నాడు, ఆయన అంత సృష్టికర్తగా ఎందుకు గుర్తింపు పొందాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు అనే మాటను గమనించగలిగితే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట చాలమ్మ వెలుగు లేకపోయెను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ప్రకారం బైబిల్ చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే దేవుడంట భూమి తట్టు చూడగా అది నిరాకారముగా శూన్యముగా ఉంది. ఆకాశము తట్టు చూడగా ఆకాశములో అసలు ఎక్కడా వెలుగు లేకుండా చీకటిమయమైపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్వితీయ దేవుడు అయ్యా, ఆయన వంటి వాడు ఎవరూ లేరు. ఎందుకయ్యా అంటే ఆయన ఒక్కడే సృష్టికర్త. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అసలు ఏమీ లేదు ఒకప్పుడు అంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, నేను ఆకాశం వైపు చూడగా అక్కడ వెలుగు లేదు, నేను భూమి వైపు చూడగా భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. ఇది నిజమా అబద్ధమా? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఈ మాట నిజమా అని ఒకసారి పరిశీలన చేయగలిగితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలు తల్లి, దేవునికి స్తోత్రం. భూమి ఎలా ఉందంట? నిరాకారం, ఏ ఆకారము లేదంట. భూమి ఎలా ఉందంట? శూన్యంగా ఉందంట. కొన్నిసార్లు మన జీవితాలు అలాగే ఉంటాయి. ఏమోనండి పాస్టర్ గారు, నా జీవితం ఏంటో, నా బ్రతుమేంటో అంతా నిరాకారంగా, నా జీవితం ఎటు వెళుతుందో నాకు అంత శూన్యంగా ఉందండి.
నా జీవితం ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, నా లైఫ్ సెటిల్మెంట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. నా భవిష్యత్తు నాకు శూన్యముగా కనపడుతుంది అండి. నా జీవితం నాకు నిరాకారంగా కనపడుతుంది అండి. అయితే కలవరపడొద్దు. నీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నిరాకారమునకు ఆకారం ఇచ్చాడు, శూన్యములో సమస్తము సూచించాడు. మనం పాడుకున్నాం కదా, శూన్యములో ఈ భూమిని వేలాడతీసిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము భూమి నిరాకారముగాను భూమి శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని ఆయన అద్భుతమైన సృష్టిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళితే దేవుడు మొదటి దినాన వీటిని తయారు చేశాడు, 2వ దినాన దీన్ని సృజించాడు, 3వ దినమున, 4వ దినమున, 5వ దినమున, ఇలా 6వ దినం వచ్చేసరికి దేవుడు తన పోలికలో తన స్వారూప్యములో నేల మట్టి నుంచి మనిషిని చేసి ఆ మనిషి యొక్క నాసికారంధ్రము అనగా మనిషి యొక్క ముక్కులో దేవుడు ఉఫ్ అని జీవవాయువును వదగా మానవుడు జీవాత్మయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, ఇలా ప్రతి దినము నిరాకారములో శూన్యములో ఉన్న భూమిని, ఆకాశమును దేవుడు కలుగునుగాక, 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 బారా కలుగునుగాక అని దేవుడు చెప్పాడు. కానీ 6వ దినం వచ్చేసరికి మానవుడు నా పోలికలో నా స్వరూపములో జీవముతో కలుగునుగాక అని దేవుడు అనలేదు. మనిషిని సృజించేటప్పుడు దేవుడు తన చెమటను కార్చి ఆయన తన చేతి పనిగా మనిషిని, బైబిల్ అంటుంది, తన పోలికలో తన స్వరూపంలో మనిషిని నిర్మించుటకు దేవుడు నేలమట్టిని తీసి దాన్ని పిసికి దానిలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని తొలగించి ఆయన తన పోలికలో తన స్వరూపంలో ఒక మట్టి బొమ్మగా మానవుని తయారు చేసినప్పుడు మానవుడు కదలిక లేని జీవము లేని ఒక బొమ్మగా ఉన్నప్పుడు మానవుని యొక్క నాసికారంధ్రము అనగా తన ముక్కులో దేవుడు జీవవాయువు ఓదగా మానవుడు బ్రతకగలిగాడు, చలించగలిగాడు, నిలబడగలిగాడు. అందువల్ల దేవుని యొక్క చేతి పని మానవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ గ్రంథాన్నన్నా తెరవండి, ఏ దేవుడు ఏ మనుషుని సృజించినట్లుగా దాఖలాలు లేవు. ఏం దేవుడు కూడా మనిషిని తన చేత్తో తయారు చేసినట్లు, మనిషికి తన జీవాన్ని ఇచ్చినట్లు లోకములో ఎక్కడా కూడా లేవు నిదర్శనాలు. నా దేవుడు ఎలాంటి వాడంటే నన్ను సృజించిన సృష్టికర్త, ఆయన పోలినవాడు, ఆయనకు సాటి అయిన వాడు ఎవరు కూడా చెప్పండి. డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం అతనికి నోబెల్ బహుమతి ఇచ్చింది. ఏంటి డార్విన్ సిద్ధాంతకర్త ఏం చెప్పాడు? మనిషి యొక్క పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందంట? కోతి నుంచి వచ్చింది. కొన్నిసార్లు పిల్లల్ని చూసి అంటాం, వీడికి తోక ఒకటే తొక్కువేండి, అన్నీ కోతి చేష్టలే. ఇక్కడ దూకుతాడు, అక్కడ దూకుతాడు, ఒకసారి చెయ్య, ఒకసారి కాలు, ఒకసారి ముక్కు, ఏదో ఒక దానికి దెబ్బలు తగిలించుకుంటాడండి. కోతి లాంటోడండి. నిజమే, మనిషి మనసు కోతే, మనిషి యొక్క ప్రవర్తన కోతే. కానీ మనిషి అయితే కోతులో నుంచి వాక్యం సెలవిస్తుంది మానవుడు మట్టి నుంచి వచ్చాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో మట్టి నుంచి మనిషి వచ్చాడు కనుక మరలా మట్టిలోకే మనిషి వెళ్ళిపోతాడు. జీవము దేవుని యొద్ద నుంచి వచ్చింది కనుక మరలా ఆ జీవము దేవునిలోకి వెళ్ళిపోతుంది. మనిషి మట్టి నుంచి మనిషి కోత నుంచి కాదయ్యా, మనిషి మట్టిలో నుంచి వచ్చాడు. ఎందుకంటే మనిషి దేవుని చేతి పని. అంటే ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే మనిషిని సైతము ఆయన తన సృష్టించాడు తన చేతులతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వినండి, దేవుడు కలుగునుగాక అని నోటితో చెప్పాడు కనుక ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. మనిషి దేవుని మాటకు లోబడతలేదంట. యెషయా గ్రంథంలో అంటాడు, అంగో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, ఇదిగో నేను పిల్లల్ని కని పెద్దవారిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మాటను వినడం లేదు. ఎందుకంటే దేవుడు నోటి మాటతో మనిషిని తయారు చేయలేదు, చేతులతో తయారు చేశాడు. అంటే ఒక మనిషి దేవుడి మాట వినాలంటే దేవుడు ఖచ్చితంగా చేసుకోవాలేమో. అందుకంటాడు, లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కాను. ఎందుకంటే నా చేతులతో చేసుకున్నాను కదా, వదులుకోలేక. హల్లెలూయా. బాధాకరం ఏంటంటే మానవుడి కరవడి దినాల్లో అటువంటి గొప్ప సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. చూద్దాం హోషేయ గ్రంథము
చూడండి, హోషియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. హోషియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చూడగలిగితే త్వరగా చదువుతాం. హోషియా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు తమ కొరకు నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చిపోయారు. చాలమ్మా. ఇశ్రాయేలు అంట, ఇదిగో మేము సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, విలాసవంతంగా, సుఖపడ్డా మేము బ్రతకడానికి మేము ఏం చేయాలి? మంచి గృహాలు కట్టుకోవాలి, మంచి నగర్లు కట్టుకోవాలి, మంచి పంటలు వేసుకోవాలి, మేము తినాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఇవ్వబడాలి అని వారు తమ వ్యక్తిగత వాటి మీద మాత్రమే ధ్యాస పెట్టారు. కానీ వారు మర్చిపోయింది ఏంటంటే వారు తమ సృష్టికర్తను మర్చిపోయారు. అందుకే అడుగడుగునా గాయాలే, అడుగడుగునా వేదనలే, అడుగడుగున ఎన్నెన్నో వేదనకర పరిస్థితులే. ఏ వ్యక్తి అయితే తన సృష్టికర్తను మర్చిపోతాడో అతని జీవితాల్లో ఏ విధమైన మేలులను ఈనాటి దినాల్లో మనం గ్రహించగలిగితే, మానవుడంట సృష్టికర్తను మర్చిపోయి ఉదయం లేచిన కానించి రాత్రి పడుకున్న దాకా దేన్ని పూజిస్తున్నాడంట? సృష్టిని పూజిస్తున్నాడు. తెల్లారు లేచిన తర్వాత మొదలెడతాడు నమస్కరించడం కానించి రాత్రి పడుకునేంత వరకు కూడా సృష్టిని పూజిస్తుంటే ఆ సృష్టి వేదనతో గోచరిస్తుందంట, ఆ సృష్టి వేదనతో కేకలిస్తుందంట. అంతరిక్షము చెప్తుందంట, ఇదిగో భూమి చెబుతుందంట, ఓ అమాయకు ప్రజలారా, ఓ అజ్ఞానపు ప్రజలారా, మాకెందుకు నమస్కారాలు చేస్తున్నారు? మాకెందుకు? మేమే ఉదయం లేసి దేవుని స్తుతిస్తున్నాం, మేమే ఉదయం లేసి దేవుని ఆరాధిస్తున్నాం, మేమే ఉదయం లేసి దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నాం, వేకువజామునే పక్షులు లేసి దేవుని మహిమపరుస్తున్నాయి. మీరు మమ్మల్ని కాదయ్యా, మనకు మీకు సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన్ని స్తుతించండి, మమ్మల్ని కాదు. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది, అన్యజనుల ఆచారములు మీరు చెయ్యకుడి, జనములు చేయు రీతిని మీరు చెయ్యకుడి, ఆకాశమందు కనపడు చిహ్నములకు మీరు. అన్యజనులు చేసేటట్లు మనం కూడా ఎదురులు అంటాము, దిష్టులు అంటాము, ముహూర్తాలు అంటాము, మంగళవారం అంటాము, శుక్రవారం అంటాము, ఆలెదురు రావద్దు అంటాము, ఏలెదురు రావంటుంది అంటాము, తుమ్మి మంచిది కాదంటాము, ఎలక పిల్లి మంచిది కాదంటాము, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అంటాము. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం అనేక విషయాలు గ్రహించగలిగితే నిండు చెంబులతో ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్తే ఇది అమావాస్య అండి, ఇది పూర్ణమేండి, అది ఆ గ్రహణమేండి, ఇది ఈ గ్రహణమేండి, బయటకు రావద్దండి, అలా తిరిగి పడుకోద్దండి, ఇలా తిరిగిపోద్దండి. నిజమే, వారు అన్ని ఆచారాలనే గొడుగు కింద ఉన్నారు. యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, నువ్వు స్వతంత్రుడు అయ్యావు గనుక నువ్వు ఏ గాడి కింద లేవు, నువ్వు ఏ విధమైన వాటికి నువ్వు బానిసవు కాదు, నువ్వు స్వతంత్రుడవు. బైబిల్ చెప్తుంది, క్రీస్తు ఈ స్వతంత్రము నీకు అనుగ్రహించి నిన్ను స్వతంత్రుడుగా చేశాడు గనుక మరలా ఆ దాస్యపు కాడి కిందకి వెళ్ళొద్దు, వాటికి భయపడొద్దు. ఆకాశమందు కనపడు దేనికి నువ్వు భయపడదు. ఎందుకో తెలుసా? వాటికంటే గొప్పవాడు నీ సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించు వారుగా ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. చెట్టుకి, పుట్టకు, రాయికు, దానికి, దేనికి, సృష్టికి కాదు, మనము సృష్టికర్తను ఆరాధించు వారము. ఆయన వంటి వాడు మరొకడు లేడు, ఆయన అద్వితీయుడు. నమ్మితే ప్రభు వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మొదటి మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? అద్వితీయుడైన. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? కవల పిల్లలు పుడతారు కొంతమందికి, ట్విన్సేనా ఏమంటారు? కవల పిల్లలు ముక్కు, ముఖము అన్నీ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎవరు పెద్దో ఎవరు చిన్నో కనిపెడతా కూడా అవదు. కానీ దేవుని వంటి పోలికలో దేవుని వంటి వాడు ఇంకొకడు లేడు. దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయ దేవుడు ఎందుకయ్యాడంటే ఆయన వంటి సృష్టికర్త ఈ లోకంలో మరొకడు లేడు. నెంబర్ 1. రెండవ నిదర్శనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది నిజమా కాదని వ్యక్తిగతంగా మీరు ఒకసారి ఆలోచించుకొని ఎస్ అనుకుంటే రాసుకోండి. నా దేవుడు అద్వితీయుడు, ఎందుకంటే ఆయన వంటి సృష్టికర్త, సృష్టిని సృజించడమే కాదు నన్ను సృజించిన సృష్టికర్త ఆయన వంటి వాడు ఎవడు లేడు గనుక ఆయన నిజముగా నా అద్వితీయ దేవుడే. మొదటి మాట. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎందుకు అద్వితీయుడయ్యాడో, ఆయన వంటి వాడు ఎందుకు లేడో రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే ఆయన ఎందుకు అద్వితీయ దేవుడయ్యాడో రెండవ రుజువు మనకు కనపడుతుంది.
అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మహిమకు ఆజ్ఞ ప్రకారము ప్రవర్తన లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, అద్వితీయ జ్ఞానము గలవాడు. నెంబర్ 2, నా దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన జ్ఞానవంతుడు. జ్ఞానములో ఆయన వంటి వాడు లేడు, జ్ఞానములో ఆయనకు పోలిన వాడు లేడు, జ్ఞానములో ఆయనకు సాటి అయిన వాడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుడు సృష్టికర్త, ఆయన వంటి వాడెవడు లేడు. రెండవది, నా దేవుడు జ్ఞానవంతుడు, ఆయన వంటి అద్వితీయ జ్ఞానము కలిగిన వాడు. బైబిల్ అంటుంది, మానవుడు దేవునికి ఆలోచన చెప్పదగునా, మనిషి దేవుడికి సలహా ఇవ్వడానికి సరిపోడు. ఎందుకంటే మనిషి జ్ఞానము మిడిమిడి జ్ఞానం. ఏ జ్ఞానం అంట? సగం తెలుసు, సగం తెలియదు, సగం అర్థమవుతుంది, సగం అర్థమవుదు. అందుకే ప్రభు అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు మా ఆలోచనలు వంటివి కాదు. కాబట్టి మనిషి జ్ఞానము వేరు, దైవ జ్ఞానము వేరు. గనుక ఆయన వంటి అద్వితీయ జ్ఞానము కలిగిన వాడెవరు? హన్నా తల్లి దేవుని సన్నిధిలో మోకరించి ఒక చక్కని సాక్ష్యాన్ని దేవుని కోసం చెప్పింది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే, హన్నా అనే ఒక తల్లి దేవుని సన్నిధిలో దైవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా అనంత జ్ఞానియగు దేవా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడంట? పక్కన లేపండి. దేవుడు ఎలాంటి వాడంట? మన దేవుడు జ్ఞానవంతుడు కాదురా నాయన, మన దేవుడు అనంత జ్ఞాని. ఎంత జ్ఞాని? మనం ఎంత జ్ఞానులం? మిడిమిడి జ్ఞానులం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు అనంత జ్ఞాని. బైబిల్ అంటుంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు, అది అనంతమైన జ్ఞాని. హన్నా తల్లి అంటుంది, ప్రభువా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటో, నా గొడ్రాలతనం ఏంటో, నా జీవితంలో నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ అయ్యా, నా జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, నా దేవుడు అనంత జ్ఞాని. గనుక ఆయనకు మరుగైందంటే ఏది కూడా లేదు. ఆ అనంత జ్ఞాని పాదాల దగ్గర ఉన్నాను, నాకే భయం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన వంటి జ్ఞానము గలవాడి లోకములో ఎవరు లేడు. ఎందుకంటే ఆయన అద్వితీయ జ్ఞానము, అంటే అనంత జ్ఞానము. ఆయన జ్ఞానం వంటి వాడి లోకములు ఎవరు కూడా. దావీదు అంటాడు, నిజమే ప్రభువా, నువ్వు నిజంగా అద్వితీయ అనంత జ్ఞానము గలవాడివే అంటూ తన దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 139వ కీర్తన 13, 14 వచనాల్లో దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13, 14 వచనాలు. నా అంతరింద్రియములను, అక్కడ ఆగుదాం, నీవే దేన్ని కలగజేశాడంట? నా అంతరింద్రియములను నీవే కలగజేశావు. నా బాహ్యేంద్రియములను మాత్రమే కాదు, నా అంతరింద్రియములను నీవే కలగజేశావు. నా కళ్ళు ఎక్కడ ఉండాలి, నా ముక్కు ఎక్కడ ఉండాలి, నా నోరు ఎక్కడ ఉండాలి, నా అన్నవాహిక ఎక్కడ ఉండాలి, నా చేతులు, నా కాళ్ళు, నా అవయవాలు ఎక్కడ ఉండాలి. అంత మాత్రమే కాకుండా నా అంతరంగం ఉన్నటువంటి ప్రతి అవయవము, నా గుండె, నా కాలేయము, నా పేగులు, నా పిత్తాశయము, నా ఎముకలు, దాని మూలుగులు, సమస్త అవయవ నిర్మాణము కలగజేసిన దేవుడవు నీవే. నా అంతరింద్రియములు నీవే కలగజేశావు అంటాడు. నా అంతరంద్రములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. రీసెంట్గా ఒక కంపెనీ ఒక రోబో తయారు చేసింది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. దాన్ని డెమో చూపించడానికి మొత్తము అన్నీ సిద్ధం చేసి దాన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చింది.
తీసుకొచ్చిన తర్వాత ఇది ఎలా చేసేస్తుంది, దీనిలో ఇదిగో పలానా దాన్ని మేము టెక్నాలజీ వాడాము అని చెప్తే అది స్టేజ్ మీదకి వచ్చి 4 అడుగులు వేసి బోర్లాగా పడిపోయింది. వెంటనే కట్టినేసేశారు. మేము ఫెయిల్యూర్ అయిపోయాం, మా జ్ఞానం సరిపోలేదు దీన్ని తయారు చేయడానికి. కానీ బైబిల్ అంటుంది దేవుడు అనంత జ్ఞాని. ఆ జ్ఞానాన్ని గురించి బైబిల్ చెప్తుందంటే దేవుడు అనంత జ్ఞాని అని చెప్పడానికి ఏదో చూపించవసరం లేదయ్యా. దావీదు అంటున్నాడు, నేనే నిన్ను రుజువు, నన్ను చూస్తే చాలు నా దేవుడు ఎంత జ్ఞానో తెలిసిపోద్ది అన్నాడు దావీదు. ఆమె చెప్పండి హల్లెలూయా. నా దేవుడు సృష్టికర్తని చెప్పడానికి సృష్టిని చూడు, నా దేవుడు అనంత జ్ఞాని అని చెప్పడానికి నన్ను చూడు. నా అంతరంగమును కలగజేసిన దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంతమంది అంటారు మేము చాలా పేదోళ్ళమేండి. కొంతమంది పెద్దోళ్ళు చిన్నపిల్లలు తిడతారు, నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కొనడరా నిన్నెవరో కూడా, నువ్వెందుకు పనికిరావు అంటారు. కానీ కూడా విషయం తెలుసా, దేవుడు నిన్ను పనికిరాని వ్యక్తిగా తయారు చేయలేదు. అసలు నీ అవయవాలు మొత్తం ఎంత రేటు ఉంటాయి తెలుసా? లేని వాడికి తెలుసు ఆ అవయవం యొక్క విలువ. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం బాగున్నంతకాలం ఆరోగ్య విలువ తెలియదు, కళ్ళు బాగున్నంతకాలం కళ్ళ విలువ తెలియదు, నోరు బాగున్నంతకాలం నోరు విలువ తెలియదు, పళ్ళు బాగున్నంతకాలం పళ్ళు విలువ తెలియదు, జుట్టు బాగున్నంతకాలం జుట్టు విలువ తెలియదు. నీకు ఏదైనా ఒకటి బాగుంది అంటే ముందు దాని విలువ తెలుసుకో. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలుగా ప్రభుని స్తుతించవచ్చో తెలుసా? ప్రభువా, జుట్టు లేక ఎంతోమంది ఎన్ని తిప్పలు పడి ఎన్ని వేలు తగిలేస్తున్నారు నాయన, మంచి జుట్టు ఇచ్చినందుకు వందనాలు. నాకు డౌట్ ఏంటంటే ప్రతిరోజు షాంపూలు సబ్బులు అయ్యి వాడిని మన జుట్టు ఊడిపోతున్నాయి. రోడ్డు మీద కొంతమంది పిచ్చి వాళ్ళకి తిరుగుతారు, వాళ్ళకి జుట్టు ఎంత పెరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక అబ్బాయి ప్రతిరోజు తలస్నానం చేస్తున్నాను, ప్రతిరోజు మెంతులు ఎడుతున్నాను, ఉల్లిపాయలు ఎడుతున్నాను, గోరింటాకు ఎడుతున్నాను, సీకాయ శాంపు ఇన్ని పెడుతున్నా జుట్టు ఉడిపోతుందిరా అని అడిగితే వాడు చెప్పేది ఏంటంటే, నీకున్న బెంగలో చింతలో మానసిక ఆందోళనలో దిగుళ్ళు నిద్రలేని రాత్రులు నాకు లేవు కాబట్టి నా జుట్టు పెరిగింది. మరి నువ్వేంటి? తెల్లారు లెగితే ఒత్తిడి, టెన్షన్, దిగులు, బెంగ, నీ వల్ల ఏమవుదని తెలుసు కానీ నీ వల్ల ఏది అయిపోద్దని జుట్టు పీకేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి శుభవార్తలో ప్రభు చెప్పాడు, నీవు చింతించుట వల్ల నీ తల వెంట్రుకలు తెల్లవి నల్లవి తెల్లవిగా మారవు. నువ్వు చింతించుట వల్ల నీ ఎత్తు మోరడు పెరగదు. ప్రభు పెరగదని చెప్తే ఈ మధ్యన పాస్టర్ గారిని ప్రార్థన చేస్తే కూడా హైట్ అయ్యాడు అని చెప్తున్నాడు. అయ్యా మేము ఈ తల వెంట్రుకలు మారవయ్యా, నల్లవి తెల్లవి నల్లవిగా మారవంటే ఈరోజు కొంతమంది మనుషులు ఏహేసం అంటున్నారు. అమ్మ తాత్కాలికం, మళ్ళీ ఉడిపోద్దు రంగు, మళ్ళీ రంగు. మీకు విషయం తెలుసా? సామెత గ్రంథంలో ఉంది, మెరసిన తల వెంట్రుకలు జ్ఞానము, అది వృద్ధులకు కిరీటం. నీ కిరీటానికి ఎందుకు రంగు వేయాలి? నరసిన తల వెంట్రుకలు వచ్చాయంటే అది సిగ్గు కాదు, అవమానం కాదు, నీ వయసు బయటపడిపోవడం కాదు. నీ తల వెంట్రుకలు మెరుస్తున్నాయంటే అది నీకు కిరీటం. వాక్యము చెప్తుంది, మెరసిన తల వెంట్రుకలు అది నీకు కిరీటము. నీ కిరీటాలకు రొంగేయకు. అలా అయితే కష్టమేంటి పాస్టర్ గారు? వెరీ గుడ్, నీ ఇష్టం, నేను ఇబ్బంది పెట్టలేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి, 138వ కీర్తన 13-14 వచనములో, నా అంతరింద్రియములను కలగజేసిన దేవుడవు నీవే, నన్ను కలగజేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నదే. దేవునికి స్తోత్రం. దావీదు గారికి భయమేస్తుందంట. ఎవరిని చూస్తే? దేవుణ్ణి చూస్తే కాదు, ఒక్కసారి మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, ప్రభువా ఆ గుండె ఏంటి, ఆ కాలేయం ఏంటి, ఆ ఊపిరితిత్తులేంటి, ఆ ప్రేగులేంటి, ఆ ప్రేగుల్ని ఎలా మడతెట్టగలిగావు, ఆ మనిషి లోపల ఎలా సమకూర్చగలిగావు, మనిషి యొక్క చర్మం అంతటిని ఎక్కడికి స్టార్టింగ్ అసలు ఎలా చేయగలిగావు, ఈ మనిషిని తయారు చేసిన విధానము చూడగా నాకు ఒక పక్కన భయము, మరొక పక్కన ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతటి అనంత జ్ఞానివి నాయన. నీ జ్ఞానం గురించి చెప్పాలంటే ఏది అవసరం లేదు, నన్ను చూస్తే సరిపోద్ది. నా దేవుడు ఎంత జ్ఞానము గలవాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి వాడంట? అన్ని గ్రంథాలు తెరవండి, మనిషి పుట్టుక గురించి ఎక్కడా ఉండదు. ఏదో విస్ఫోటనం వచ్చింది,
ఏదేదో బ్రహ్మ ప్రమార్థం వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ బైబిల్ అంటుంది తన పోలికలో తన స్వరూపములో దేవుడు మనిషిని తయారు చేశాడు అంటాడు. నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూశాయి. ఆ పిండము రాలిపోకుండా, ఆ పిండము నేల పడిపోకుండా ఆ పిండాన్ని నా తల్లి గర్భములో నిలబెట్టావు. దానికి ఒక రూపం ఇచ్చావు, దానికి ఒక పోలిక ఇచ్చావు, దానికి ఒక ఆకారం ఇచ్చావు, దానికి ఒక అవయవాన్ని ఇచ్చావు. నన్ను ఆరోగ్యవంతునిగా, అన్ని ఇంద్రియాలు పనిచేసే వ్యక్తిగా తీసుకొచ్చావు. దేవునికి స్తోత్రం. నేను క్యాలెండర్స్ కోసం ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాను. అక్కడ వర్క్ చేసే బ్రదర్ ఎంత చక్కగా నైపుణ్యతో చక్కగా వర్క్ చేస్తాడు, కానీ అతనికి మాటలు రావు. జ్ఞానం ఉంది కానీ ఏం లేదు, చూడడానికి చక్కగా ఉన్నాడు. అతనికి ఫోన్ వచ్చింది, వీడియో కాల్. అవతల వ్యక్తి మోగ వ్యక్తే, ఇతను మూగ వ్యక్తే. ఎంత చక్కగా సైకిల్తో మాట్లాడుకున్నారంటే నేను అరగంట సేపు చూసిన నాకు ఏ సైకి ఏమీ అర్థం కాలే. దేవుడు ఒక వ్యక్తికి జీవితంలో ఒక లోపం పెడితే మరొక అవయవానికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆమె చెప్పండి. కొంతమందికి కళ్ళు ఉండవు కానీ వాళ్ళ స్వరాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను అంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన వెలుతు వైపు కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు వైపు చూడు. దేవుడు నాకు ఈ లోటు ఎందుకు పెట్టాడు, ఆ లోటు ఎందుకు పెట్టాడు, ఆ లోటు ఎందుకు పెట్టాడు, లోట్లు కాదు, దేవుడు నీకు ఏ అవయవములో ఏ తలాంతు పెట్టాడో చూడు. దావీదుకి ఇచ్చిన తలాంతు ఏంటి తెలుసా? అతడు తన అంతరంగాన్ని చూసుకోగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చూసుకునే మనసు మనకు రావాలి. నా బ్రతుకేంటి, నా హృదయం ఏంటి, నా ఆలోచనలు ఏంటి, తన అంతరంగాన్ని చూస్తూ అంటున్నాడు, నా అంతరంగమా ఇవి చక్కగా పనిచేస్తున్నాయంటే దేవుని మహిమపరచు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్ళిపోతాను, టైం అయిపోతుంది కాబట్టి. అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే, నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా ఆశ్చర్యమును భయము కలుగుతుంది. నా దేవుడు నన్ను ఎంత అద్భుతంగా నిర్మించాడంటే, నా దేవుడు అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. ముక్కు దేవుడు అక్కడ ఎక్కకుండా ముక్కు దేవుడు తల మీద పెట్టాడు అనుకో, ఈ ముక్కు ఇక్కడ ఉందనుకో, ఎక్కడి నుంచి మనం పీలుతాం గాలి? ఏది ఎక్కడ ఉండాలో దేవుడికి రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరోనా వస్తుందని తెలుసు కాబట్టి, ఆ కరోనాకు మాస్క్ పెట్టుకోవాలని తెలుసు కాబట్టి, వీళ్ళ ఫోన్లు టీవీలు చూసి కళ్ళుకు మస్క్ వస్తుంది కాబట్టి వీళ్ళ కళ్ళజోడు పెట్టుకోవాలని చెప్పి, ఆ కళ్ళజోడికి ఆ మాస్కులకి స్టాండ్ కావాలి కాబట్టి, రేపేం జరగబోతుందో దేవుడు ముందే తెలుసుకొని దేనికది ఎక్కడికది అన్నీ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నీ ఇస్తేనంట వీళ్ళకి ముందు నుంచుని రొంగింట కొంచెం ఉంటే బాగుండు ప్రభువా. దేనికోసం బాధ? రొంగు కోసం బాధ. ఇక దేనికోసమో బాధ. ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నేను కొంచెం నల్లగా ఉంటాను, తెల్లగవ్వాలని ప్రార్థన చేయండి. ఒకడు వచ్చి అంటాడు, నేను పట్టుకుంటాను, నేను పొడుగవ్వాలని ప్రార్థన చేయండి. ఇంకొకడు అంటాడు, నేను లావుగున్నాను, సన్నగుండాలని ప్రార్థన చేయండి. అంటాను, ప్రభువా నాన్న ఒక మాటను, నువ్వు ఇలా ఉండడమే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఇలా ఉండడమే దేవుడికి ఇష్టం. ఎందుకంటే నిన్ను అలాగే ఉంచాడు, నీలాగా ఇంకొకరిని చేయలేదు. నువ్వు అలా ఉండడమే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో అన్ని టీ గ్లాసులు అనుకో, మళ్ళీ మంచినీళ్ళు దేంతో తాగుతావు? మీ ఇంట్లో అన్ని మంచినీళ్ళు గ్లాసులే లోటాలు ఉన్నాయనుకో, మళ్ళీ మంచినీళ్ళు బిందె ఎక్కడి నుంచి తెస్తావు? నీ ఇంటిలోనే అన్ని పరికరాలు ఉన్నప్పుడు దేవుని యొక్క కుటుంబముగా ఉన్న మనందరము కూడా దేవుడు ఒక్కొక్క పరికరాన్ని ఒక్కొక్క పోలికలో ఒక్కొక్క రూపములో ఆయన అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు భక్తుడు తన స్నేహితుల్ని ఇంటికి పిలుచుకున్నాడు. రాజు కల వచ్చిందంటరా, రాజు కలభావం చెప్పమంటున్నాడు. పెద్ద పెద్ద జ్ఞానవంతులు, విద్యావంతులు, గారిడి వారు అందరూ వచ్చేసారు. ఎవరికి ఈ ఈ ఈ కలభావం తెలియట్లేదంట అని చెప్పి దానియేలు తన స్నేహితులను ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ తన స్నేహితులను బలపరచడానికి దేవుని గురించి ఒక మాట అంటాడు. చూడండి, దానియేలు గ్రంథం 2:20. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20 వచనం మనం చూడగలిగితే, దానియేలు భక్తుడి ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ తన స్నేహితులను బలపరుస్తున్నాడు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట చెప్పండి? మన దేవుడు, పౌలు గారు చెప్పాడు, ఆయన జ్ఞానము కలిగిన వాడు. హన్నమ్మ చెప్పింది, నా దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు. అనంత జ్ఞానము కలిగిన వాడు. దానియేలు అంటున్నాడు, నా దేవుడు జ్ఞానం కలిగిన వాడే కాదు, నా దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడే కాదు, నా దేవుడు జ్ఞాన బలము కలిగిన వాడు. అంటే ఆయన జ్ఞానానికి కూడా బలం ఉంది. దేవునికి స్తోత్రం.
ఎలాంటి జ్ఞానం అంటే దేవుడిది చెప్పరేంటి? బలమైన జ్ఞానం. ఏ జ్ఞానం అంట? అందుకే బైబిల్ అంటుంది విద్య జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? నా దగ్గరికి రా, నేను ఎవరిని గద్దింపక ధారాళం దయచేస్తాను. జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడు, ఆలోచించేవాడు ఆయన పాదాల దగ్గర ఉన్నారు. కాబట్టి జాగ్రత్త బాబు తమ్ముళ్ళు అని చెప్తున్నా. ఎందుకంటే ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ బుద్ధి, ఆ వివేకము, ఆ మెచ్యూరిటీ, పరిపక్వత దేవుని దగ్గరే ఉంది. అజ్ఞానంతో బ్రతకలేం. దేవుని వాక్యం తెలియకముందు అజ్ఞానంతో బ్రతికం. వాక్యం తెలిసాక ఎలా బ్రతకాలో దేవుడు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది. మన దేవుడు ఎందుకు అద్వితీయ దేవుడు అయ్యాడంటే ఆయన వంటి అనంత జ్ఞానము కలిగిన వాడెవరు? మనం దేవుడికి సలహాలు ఇవ్వకూడదు. ఏం చేయాలి తెలుసా? దేవా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే నా జీవితంలో చేయి ప్రభు. ఎందుకంటే నాకు ఇంతవరకే తెలుసు, నీకు నా భవిష్యత్తు కూడా తెలుసు. ఆమేన్ చెప్పండి. దేవునికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఆయనకి లోబడిపోయినంత తత్వం లేదు, ఆయనకు సరెండర్ అయిపోయినంత తత్వం లేదు. ఎందుకంటే మన దేవుడు అనంత, చెప్పాలి అనంత జ్ఞాని. నీ జీవితంలో ఎప్పుడేం జరగాలో అవన్నీ ప్రభువుకు తెలుసు. ఎందుకు అలా జరిగింది అనడం కంటే ఏం జరిగిన చిత్తమే ప్రభా, నీ చిత్తాన్ని అంగీకరించే మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థించండి. ఎందుకంటే ఆయన వంటి జ్ఞానము గలవాడి లోకములో ఎవరు అంటారు కదా. ఒక్కొక్కరు మొక్కుతారు. కానీ బైబిల్ అంటుంది నా దేవుడు ఒక్కడు చాలు, అందరికీ సాటి అయిన వాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? జ్ఞానం ఆయన దగ్గరే ఉంది, తెలివి ఆయన దగ్గరే ఉంది, వివేచన ఆయన దగ్గరే ఉంది, సమృద్ధి ఆయన దగ్గర ఉంది. అంత మాత్రమే కాకుండా నీకు కావలసిన ప్రతి సంపద, మనిషికి ఏది అవసరమో అవన్నీ ప్రభు దగ్గర ఉంది. అలాంటి ప్రభు యొక్క అద్వితీయతను గుర్తించకుండా ఎక్కడికి తిరిగినా వ్యర్థమే. ఎందుకంటే ఆయన అద్వితీయుడు. రెండవ రుజువు ఏంటంటే, మొదటిది ఆయన అద్వితీయుడు, ఆయన సృష్టి చెబుతుంది, ఆయన సృష్టికర్త. రెండవది ఆయన అద్వితీయుడు, ఆయన జ్ఞానము చెబుతుంది, ఆయన వంటి వాడు ఇంకొకరు లేడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లల్ని చూసి మా పిల్లలకి ఎన్ని తెలివితేటలు అమ్మా, ఎంత తెలివైనోడండి, ఎంత జ్ఞానవంతుడండి. లేదు, ఆ బిడ్డకు ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. అవి మంచి జ్ఞానముగా ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. కొంతమంది తెలివి ఉంటుంది, ఆ తెలివిని వేటుకు వాడతారో తెలియదు, అయి బొమ్మలాగా. మీ జ్ఞానము మంచి వాటి కొరకు ఉపయోగపడే ఆలోచన ప్రభుచ్చునుగాక. ఓకే, మూడో దాంట్లోకి వెళదాం. నా దేవుడు అద్వితీయుడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు అని చెప్పడం గల మూడవ నిదర్శనం ఏంటంటే, చూడండి నెహెమ్యా గ్రంథము, అందరూ తీయాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ మరొక చక్కని విషయాన్ని మనం చూడగలుగుతాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండిన వాటన్నింటినీ సముద్రములను వాటిలో ఉన్న వాటన్నింటినీ సృజించిన వాడవు నీవే, కాపాడువాడవు. దేవునికి స్తోత్రం. అక్కడ అద్వితీయుడనే మాట కనపడిందా మీకు? ఆయన కాపాడగలిగిన అద్వితీయ, ఆ మాటకు గల అర్థము ఆయన వలె కాపాడగలిగిన వాడెవరు? కాపాడగలిగిన వారెవరు? ఉదాహరణ, ఒక బస్సులో 100 మంది కూర్చున్నారు. డ్రైవర్ గారు వాహనాన్ని నడుపుతున్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత బస్సులో వాళ్ళందరూ ధైర్యంగా పడుకుంటారు. ఎవరి మీద ధైర్యంతో పడుకుంటారు? దేవుడు ఉన్నాడు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు గమ్యానికి అనా? ఎవరి మీద ధైర్యం? డ్రైవర్ గారు మెలకుగా ఉంటాడు. ఆయన అన్ని ప్రమాదాలు తప్పించుకుంటూ క్షేమంగా మమ్మల్ని ట్రయానికి తీసుకెళ్తాడు. ఆ ధైర్యంతో బస్సు ఎక్కి పడుకుంటాం. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, ఏమి ఎక్కినా పడుకుంటాం. అలా కాకుండా ఒకసారి డ్రైవర్ వెనక్కి తిరిగి వీళ్ళందరూ పడుకున్నారో నాకే పట్టిందా అని ఒకవేళ ఆయన కారు డ్రైవ్ చేస్తూ పడుకున్నాడు అనుకో, అప్పుడు డ్రైవర్తో సహా అందరము శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం. డ్రైవర్ బాధ్యత ఏంటో తెలుసా? ఇదిగో నన్ను నమ్ముకొని వీళ్ళందరూ నిశ్చింతగా పడుకున్నారు కాబట్టి నేను మెలుగుగా ఉండి వీళ్ళని కాపాడుకుంటూ గమ్యానికి, చెప్పండి,
ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టి అంతటి నడిపిస్తున్నటువంటి డ్రైవర్ ఎవరు? ఈ సృష్టి అంతా ఎవరి మాట ప్రకారం లోబడి బ్రతుకుతుంది? ఋతువులు, కాలాలు, ప్రకృతి సమస్తము దేవుని మాటకు లోబడి నడుస్తున్నాయి. కాబట్టి ఈ సృష్టి అంతటికి సృష్టికర్త నడిపించే నాయకుడు దేవుడు. ఆయన నిద్రపోయేవాడు. అందుకే బైబిల్లో మనం చదువుకోగలిగితే మనం అందరికీ బాగా తెలుసు, మనం బాగా చదువుకున్న మాటే 121వ కీర్తన 3-4 వచనాల్లో 121వ కీర్తన 3-4 వచనాల్లో ఒక మాట రాయబడుతుంది. నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు. నా దేవుడు నిద్రపోయేవాడు, మన దేవుడు నిద్రపోయేవాడు. గట్టిగా చెప్పండి, మన దేవుడు నిద్రపోయేవాడు. ఆయనకు నిద్రతో పని ఎందుకు లేదంటే ఆయన వంటి వాడు లేడు. ఈ లోకంలో అందరికీ నిద్ర కావాలంట. సగం తర్వాత బ్రేక్ ఎత్తున్నారా లేదా? కొంచెంసేపు కట్టినేసి ఇది పవలింపు సేవ అంటున్నారా లేదా? నా దేవుడు అద్వితీయుడు. ఎందుకు తెలుసా? ఆయన నన్ను కాపాడడానికి కునుకడు నిద్రపోడు. ఎందుకు తెలుసా? ఆయన నా పట్ల బాధ్యత కలిగిన వాడు కనుక నేను నిద్రపోతున్నా ఆయన మెలకువగా ఉండి తన సృష్టిని నన్ను కాపాడుకుంటున్నాడు. దేవుడు నిద్రపోతే సృష్టి గాడి తప్పుతుంది. దేవుడు నిద్రపోతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. దేవుడు నిద్రపోతే ఒకదానితో ఒకటి గుద్దుకుంటాయి. దేవుడు నిద్రపోతే సృష్టి సర్వనాశనం అయిపోతుంది. కనుక దేవుడు ఆయన మెలకువగా ఉండి సమస్తమును కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం బాగా తెలుసుకుంటే అసలు మన దేవుడు ఎలా కాపాడుతాడు మనల్ని అని మనం ఆలోచిస్తే మనందరికీ బాగా తెలుసు 91వ కీర్తన, మనమందరం కంఠస్థం చేసే కీర్తన. ఈ 91వ కీర్తనలో మనం గమనించగలిగితే దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడు అనడానికి అనేక విషయాలు మనం చూడగలుగుతాం. 91:3 అంటాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను కాపాడతాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతాడు, ఆయన రెక్కల నుండి నిన్ను కాపాడతాడు. 5వ వచనంలో రాత్రి వేళ కలుగు భయము నుంచి కాపాడతాడు. అంత మాత్రమే కాదు, పగటి వేళ ఎగుడు భారం నుంచి నిన్ను కాపాడతాడు. 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగుల నుంచి నిన్ను కాపాడతాడు, మధ్యాహ్నం పాడు చేయి రోగము నుంచి నిన్ను కాపాడతాడు. 7వ వచనంలో 10,000 మంది నీ పక్కన పడినా, నీకు 10,000 మంది నీ కుడి పక్కన పడిపోయినా ఆయన నిన్ను ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు. అంత మాత్రమే కాకుండా 10వ వచనంలో ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము రాకుండా నిన్ను కాపాడతాడు. 11వ వచనంలో నీ మార్గములో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలు నిన్ను పంపిస్తాడు. 12వ వచనంలో నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడో. దేవునికి స్తోత్రం. మనం అంటాము ఏదో లేచిన వేళ విశేషం బాగుండి రాత బాగుండి బతుకుండే నూకలు ఉండబట్టి ఆరోగ్యం బాగుపడిందండి, ఆరోగ్యం కుదిరిపడిందండి, ప్రమాదం తప్పిందండి. లేదు లేదు లేదు, ఆయన కాపాడుకున్నాడు కాబట్టే ఇంకా నువ్వు భూమి మీద ఉండవు. ఆయన కాపాడి ఉండకపోతే ఎప్పుడు మన జీవితాలు ముగింపు దశకి వెళ్ళిపోయేవి. దావీదు అంటాడు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించగలుగుతారు, అందుకు నన్ను సజీవునిగా ఉంచో, మట్టి నిన్ను స్తుతించదు కదా అన్నాడు. నాన్న, ఏదన్నా చెయ్యాలంటే మట్టి పైన ఉండగానే చెయ్యాలి. మట్టి కిందకి వెళ్తే చేసేది ఏముండదు. బతుకుండగానే ఏం చేసినా. దేవునికి స్తోత్రం. ఈ మట్టి ఆ మట్టిలోకి వెళ్ళకముందే ఈ మట్టి దేహము దేవుని మహిమపరిస్తే ఈ మట్టి దేహములో తన మహిమైశ్వర్యముతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. అది అర్థం చేసుకునే జ్ఞానం కూడా ప్రభు మనకిచ్చునుగాక. నా దేవుడు అద్వితీయుడు, ఆయన వంటి సృష్టికర్త లేడు. ఆయన అద్వితీయుడు, ఆయన వంటి అనంత జ్ఞాని లేడు. ఆయన అద్వితీయుడు, ఆయనలా కాపాడేవాడు లేడు. 4వ మాట విందాం. ఆయన ఎందుకు అద్వితీయుడు అయ్యాడంటే చూడండి, హిజ్కియా రాజు చేసిన ఒక ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తున్నా. 4వదిగా 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోవా సన్నిధిని ఎట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు చాలు తల్లి. దేవునికి స్తోత్రం. నా అద్వితీయ దేవుడు అంటే తెలుసా, ఈ లోకమందున్న సకల రాజ్యములకు
ఆయన దేవుడు. చెప్పండి, సకల రాజ్యములకు ఆయన దేవుడు. ఏ దేశమైనా అమ్మా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ కరెన్సీ అయినా, అది ఎక్కడున్నదైనా, ఆకాశమా, ఆకాశం కింద ఉన్నదా, అది ఏ రాజ్యం అయినప్పటికీ కూడా చెప్పండి, ఆయన మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సకల రాజ్యములకు ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన సకల రాజ్యములకు. చెప్పండి, అది భారతదేశమైనా, అమెరికా అయినా, ఇండోనేషియా అయినా, జపాన్ అయినా, చైనా అయినా, ఎన్ని దేశాలు ఉన్నాయో, భూరాజ్యమైనా, పరలోక రాజ్యమైనా, పాతాళ రాజ్యమైనా, అది ఏ రాజ్యమైనా ఆయన అన్ని రాజ్యములకు దేవుడై ఉన్నాడు. ఒక చోట ఉంటుంది, ఆయన పాతాళమునకును దేవుడై ఉన్నాడని వాక్యంలో ఉంది. ఆయన చెప్తేనే నోరు తెరుతుందంట. ఆమెను చెప్పండి. హల్లెలూయా. పాతాళలో ఒక తాళపు చెవులు నీకు ఇచ్చాను అన్నాడు దేవుడు కదా. కోరహు విషయంలో దేవుడు ఎవరు నోరు తెరమన్నాడు? భూమిని. ఎక్కడ తీసుకెళ్ళి పడేశాడు? హల్లెలూయా. సమస్తమునకు ఆయనే, సమస్తమునకు ఆయనే. అందరి దేవుళ్ళతో పాటు ఆయన ఒక దేవుడా? ఆయన మాత్రమే దేవుడా? చెప్పరేటమ్మా. ఇది నీకు అర్థం కాకపోతే, ఆత్మీయ అజ్ఞానంతో నువ్వు బ్రతికితే అందరూ ఒకటేనండి. నీకు బుర్ర అర్థం కాలేదు దేవుడు ఏంటో. దేవుడు నీకు అర్థమైతే, నా దేవుడిని ఎవరితో పోల్చలేను. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన వంటి సృష్టికర్త లేడు, ఆయనలా కాపాడగలిగిన వాడు లోకంలో ఉందే సతాడంట. మరి నా దేవుడు ఎలాంటి వాడు? ఆయన మంచివాణ్ణి కాపాడతాడు, నశించిపోతున్న దాన్ని కాపాడడానికి కూడా ఆయన తాను బలి అయ్యాడు. ఆయన వంటి వాడు లేడు, ఆయన కాపాడేవాడు. ఆమేన్. మీకు అర్థమైతే చాలు. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినా, 4వ మాట ఏంటయ్యా అంటే, ఆయన సకల రాజ్యములకు ఆయన దేవుడు. ఒక చోట దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా, నేను నీకు అందకుండా ఉండాలని, నీకు దొరకకుండా ఉండాలని, నీకు కనపడకుండా ఉండాలని మహాకాశాలకు ఎక్కాను. అక్కడికి వెళ్ళినా అక్కడ నీ కృప నాకు తోడుంది. సముద్ర భూ దిగంతము లోతుకెళ్ళి దాక్కుందాం అనుకున్నాను, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంది. నీకు దొరకకుండా ఎక్కడికెళ్ళి దాక్కుంటానయ్యా, నువ్వు సర్వము వ్యాపించి ఉన్నవాడివే కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే హిజ్కియా యొక్క ప్రార్థన యొక్క అర్థం ఏంటంటే, మనిషి ఎక్కడుండి ప్రార్థించినా దేవుడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన అక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెస్ట్ పర్వతం మొట్టమొదటిగా అధిరోహించిన వ్యక్తులు, ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళ దేశం యొక్క జెండా పాతి మోకాళ్ళేసి బైబిల్ చదివి ప్రార్థన చేశారు. చందమా మీద అడుగుపెట్టిన నీల్ ఆమ్స్ట్రాంగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుపెట్టి అక్కడ తన దేశం యొక్క జెండాను పాతి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి అక్కడ వాక్యము చదివి బైబిల్ పెట్టాడు. ఎందుకయ్యా అంటే, నా దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రం ఎందుకండి, ఆయన సముద్రపు లోపల కూడా దేవుడే. సముద్రములో చేప కడుపులో ఉండి మోకాళ్ళు వేశాడు. అయ్యా యోనా, సముద్రం మన పరిధిలోకి రాదయ్యా, పైకి వచ్చే ప్రార్థన చే అన్నాడైనా. సముద్ర భూ దిగంతము లోతుల్లో ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. అంటే నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా నీ దేవుడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వలోకమునకు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను వినండి. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను వినండి. ఏంటి నా ప్రశ్న అంటే, ఒక దేశానికి కొంతమంది దేవుళ్ళు ఉంటారు. ఈ దేవుళ్ళు పక్క దేశాలు తెలియదు ఎవరికి, ఆ దేశానికే దేవుళ్ళు, ఆ దేశానికే దేవుళ్ళు. ఈ దేవుళ్ళు పక్క దేశంలో తెలియదు. చెప్పరేటమ్మా, తెలీదు, ఆ దేశానికి తెలుసు. ఇంకొక మాట చెప్తాను, సీజనల్ ఫ్రూట్స్ తెలుసా? తెలుగులో చెప్పాలేమో. వేసవికాలం ఏ పళ్ళు వస్తాయి? అవి ఏ కాలంలో వస్తాయి? వేసవి కాలంలోనే వస్తాయి. అందుకే దానికి సీజనల్ ఫ్రూట్ అని పేరు పెట్టారు. వర్షాకాలం వచ్చిన తర్వాత ఒక రకమైన ఫ్రూట్ వస్తుంది. శీతాకాలం వచ్చిన తర్వాత, ఇది శీతాకాలం కదా, ఇప్పుడు నాకు మామిడి పండు కావాలి అన్నాను అనుకో, ఏమంటారు? ఇప్పుడు దొరకదండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ పళ్ళు దొరకవు. ఆ పండు దొరకాలంటే మళ్ళీ వేసవి కాలం దాకా ఎదురు చూడు. అవి సీజనల్ ఫ్రూట్స్, ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. విమర్శించడం లేదు,
బాధాకర విషయం రావు. తర్వాత వచ్చే సీజన్లో మరొక దేవుడు, మరొక రమ్మందమైన కార్యక్రమాలు, ఆయన సీజన్ వరకే. కానీ మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు సీజనల్ దేవుడా? వాక్యం ఏమి చెప్తుంది చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట అండి. నా దేవుడు సదాకాలం నాకు దేవుడే. నా దేవుడు సీజనల్ దేవుడు కాదు. ఏ దేవుడు కాదు? చెప్పబుద్ధి కావట్లేదు మీకు సగం ఆ పక్క వెళ్ళిపోయినట్టు ఉంది మనసు. నీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆ పండక్కే, ఆ 4 రోజులే, ఆ 7 రోజులే, ఆ 10 రోజులే, లేదు. నా దేవుడు సదాకాలము దేవుడు. ఆయన ఎంతో నడిపిస్తాడో తెలుసా? ఎంతో నడిపిస్తాడో తెలుసా? ఆయన నన్ను మరణము దాకా నడిపించే దేవుడు. అబ్బా, ఎంత బలం వచ్చేసిందండి మాటలు ఏంటంటే. నా దేవుడు సదాకాలము దేవుడు, ఆయన మరణం వరకు నన్ను నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు ఆయన నిర్గమాకాండం 20 అధ్యాయం 3వ వచనములో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం యందు కానీ, కింద భూమి యందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ల యందు కానీ ఏ రూపము నేను చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు. ఎందుకు తెలుసా? నేనే సదాకాలం మీతో ఉండే దేవుడను. దేవునికి స్తోత్రం. సదాకాలం నీతో ఉండి మరణము దాకా నడిపించే దేవుణ్ణి వదిలేసి ఎవరో ఏదో పెట్టారని, ఎవరో ఏదో ఆశ పెట్టారని, అందరి దేవుళ్ళతో పాటు యేసుప్రభు దేవుడండి, నేను అందరితో పాటు ఆయన్ని నమ్ముతానండి అన్నావనుకో, బతుకు తెరువు కోసం బైబిల్ అంటుంది. అయితే ఆయన గొప్పతను నువ్వు ఎరిగిన వాడువు కాదు. ఒక పూటి కోట కొరకు తన జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న యాషావు వంటి వారు లేరా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఏదో కలిసి వస్తుందని తన దేవుని యొక్క అద్వితీయత్వాన్ని కూడా వదులుకునేవారు ఉన్నారు. సంగమా జాగ్రత్త. వ్యక్తిగతంగా స్థిరంగా ఈ మాట మీద నిలబడు. నా దేవుడు అందరిలాంటి వాడు కాదు, ఆయన అద్వితీయుడు. ఆమేన్ చెప్పండి. ఎలాంటి వాడంట? ఎందుకు అద్వితీయుడయ్యాడు? ఆయన వంటి సృష్టికర్త లేడు. నెంబర్ 2, ఆయన వంటి అనంత జ్ఞాని లేడు. నీ దేవుడు అనంత జ్ఞానమ్మా. ఆయన నడిపిస్తాడు నీ జీవితాన్ని. ఆయన చేతికిచ్చే, ఇదిగో దేవా నా జీవితం నడిపించాను, వదిలేండి ఆయనకి. 3వది, ఆయన వంటి కాపాడే కాపరి లేడు. 4వది, ఆయన వంటి దేవుడు సదాకాలం నీతో ఉండే దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి మంచం మీద ఆ పక్క ఈ పక్క దొర్లి మోకరించి, దేవుడా ఉన్నావా అంటే, నా కుమారుడు ఉన్నాను మాట్లాడు అంటాడు ఆయన. నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడినా, సింహాల బోన్లో పలకరించిన ప్రభు ఉన్నావా? ఉన్నానయ్యా. అగ్నిగుండంలో ప్రభు ఉన్నావా? ఉన్నానయ్యా. అయ్యా జైల్లో ఉన్నావా? ఉన్నానయ్యా. నా ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో ఉన్నావా? ఉన్నానయ్యా. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా సముద్ర భూ దిగంతములో యోనా చేప కొడుపులో ఉన్నావా? ఉన్నానయ్యా యోనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన సదాకాలం ఉండే దేవుడు. అంత గొప్ప దేవుడిని ఎన్నిసార్లు అవమానపరిచేసావు పక్క వాళ్ళతో పోల్చి. ఈరోజు మన పిల్లల్ని పక్కోళ్ళ పిల్లలు ఎంత బాగా చదివారు అంటే వాడు కోపం వచ్చేద్దే, నన్ను ఎవరితో పోల్చొద్దు అంటాడు. ఈ మధ్యన సైకాలజీ డాక్టర్లు అంటున్నారు, మీ పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకండి, వాళ్ళు అలా పోలిస్తే కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు కొంత అభద్రతకు లోనే అవమానంగా ఫీల్ అవుతారు అంటున్నారు. ఒక బిడ్డ తన తోటి బిడ్డ, నా బిడ్డ చదువు చూడు, ఆ బిడ్డ చూడు అని చెప్పి పక్క వాళ్ళతో పోలిస్తేనే నీ బిడ్డ ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయ్యి ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఫీల్ అయితే, మరి తన మహిమను తాను ఇచ్చేవాడు కాదే అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు అందరిలాంటి వాడే అంటే ఎలా కుదురుతుంది? నీ మిడిమిడి జ్ఞానంతో దేవుణ్ణి పోల్చొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడు, కనుక ఆయన అద్వితీయుడయ్యాడు. 5వ మాట కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. దేవునికి స్తోత్రం. నీవే ఆశ్చర్యకార్యములు చేయు అద్వితీయ దేవుడు. వినాలి. 5వ మాట, నీవే
ఆశ్చర్య కార్యములు చేయు, చెప్పండి, అద్వితీయుడు. అంటే దేవుని వంటి ఆశ్చర్య కార్యములు చేయువాడు ఈ లోకములు ఎవడూ లేడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? 99.9 మంది చెప్పి మాట్లాడి తెలుసా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడండి, అది జరగదనుకున్నాను, అది అవ్వదనుకున్నాను, అసలు ఆరోగ్యం కుదుటపడదనుకున్నాను, కష్టాలు తీరవనుకున్నాను, ఇవన్నిట్లో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడండి, ఈ ఆశ్చర్య కార్యాలను బట్టే ప్రభుని తెలుసుకున్నాను. అంతేనా? ఇంక వేటి వారి కోసం ఎవరైనా తీసుకుని ఉన్నారా? లేదు. నా జీవితంలో దేవుడి జాడలు కనపడ్డాయి, దేవుడి జాడల సారం నా జీవితంలో కనిపించింది. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నేను నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి ఆయన గుణగణాల్లో అద్భుతమైన మొదటి మాట ఆశ్చర్యకరుడు. ఆయన ఎలాంటి వాడంట చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యమో తెలుసా? నశించిపోతున్న మానవుని కొరకు దేవుడే మనిషిగా రావడం ఆశ్చర్యం. ఎలా రావడం? దేవుడే. కొంతమంది అర్థం కాని వాళ్ళు అంటారు, పాస్టర్ గారండి దేవుడే మనిషిగా రావడం అంటే దేవుడికి వస్తే అందరూ మారిపోతారు కదా. చీమల పుట్ట ఉంది అమ్మా. ఏ పుట్ట ఉంది? చీమల పుట్ట ఉంది. ఆ చీమల పుట్టలోకి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలనుకో, నువ్వు ఎలా మారాలి? ఒక చీమగా మారాలి. లేదు నేను చీమగా మారను, చీమల పుట్టలో ఒక మనిషిలా వెళ్తానన్నాం అనుకో, చీమల పుట్ట ధ్వంసమైపోద్ది. దేవుడు తల్లి గర్భంలోకి వస్తే తల్లి గర్భము విచ్ఛిన్నమైపోద్ది. దేవుడు ఒక మనిషిగా పుట్టడానికి దేవుడు తల్లి గర్భములో పట్టేంత పిండంగా మారాడు. ఆమె చెప్పండి. నా ప్రశ్న, యేసుప్రభు వారు నేరుగా బిడ్డగా పుట్టాడా ఆమెలో, లేకపోతే యేసుప్రభు వారు మరియమ్మ తల్లి గర్భంలో ఒక పిండంగా వచ్చాడా? దేవుడిగా వచ్చి ఉంటే ఈ రాత్రి దూత కనపడింది, తెల్లారికి బయటకు వచ్చేయాలి. కానీ ఆయన ఆమె గర్భములోకి ఒక బిడ్డ ఎలాగైతే అమ్మ గర్భములో 9 నెలలు రూపుదిద్దుకుంటాడో, ఊపిరి పోసుకుంటాడో, ఉమ్మ నీటిలో ఉంటాడో, అలా ఉన్నాడు 9 నెలలు. ఎందుకో తెలుసా? ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఒక దేవుడే మనిషిగా పుట్టడం. రెండవది ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన పరిచర్య, ఆయన చేసిన అద్భుతాల ఆశ్చర్యం, ఆయన శిలువ బలియాగం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. మీకు కూడా తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద మరణించడం ద్వారా మనిషికి పాప క్షమాపణ దొరికింది. ఆయన శిలువ మీద మరణించడం ద్వారా మనిషికి పాప క్షమాపణ దొరికింది. అన్ని బంధకాలు తెగిపోయాయి యేసయ్య మరణించడం ద్వారా. కానీ ఆయన తిరిగి బ్రతకడం ద్వారా మనకి పరలోకంలో చోటు దొరికింది. ఆయన నిన్ను క్షమించి వదిలేలే. క్షమించబడ్డ నిన్ను, విడిపించబడ్డ నిన్ను పరలోకముతో కలపడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మరణించి మరలా బతికాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎందుకు బ్రతికాడో తెలియదు, మనం మాత్రం క్రైస్తవులం. ఆయన బ్రతికి ఎందుకు చేశాడో తెలుసా? ఆయన మరణించడం ద్వారా నీకు క్షమాపణ, పాప విమోచన. ఆయన తిరిగి బ్రతకడం ద్వారా నీకు పరలోకమునకు స్థానం దొరికింది. ఆమేన్ చెప్పండి. ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. చూడండి కీర్తన గ్రంథం 66:5. త్వరగా కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూద్దాము రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఎడలంట? నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను చూద్దాము రండి. ఎవరికో చెప్పడం ఏంటి? నువ్వు చెప్పు, నా దేవుడు అద్వితీయుడయ్యా, ఒక్కసారి రా, నా జీవితంలో జరిగే కార్యాలు చెప్తాను. ఒకప్పుడే నా కుటుంబం, ఒకప్పుడే నా మానసిక స్థితి, ఒకప్పుడే నా ఆరోగ్యం, ఒకప్పుడే నా భర్త సంపాదన, ఒకప్పుడే నా బిడ్డల పరిస్థితి, ఒకప్పుడే మా ఆరోగ్యాలు అని చెప్పి దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యాలు చూద్దాము రండి. ఎందుకంటే అవన్నీ ఆశ్చర్యాలే. దేవుని చేసిన కార్యాలు మర్చిపోయి ఏం చేశాడు దేవుడు అంటున్నావంటే ఎంతటి నమ్మక ద్రోహం. నీ జీవితమే ఒక ఆశ్చర్యం, నీ పుట్టుకయే ఒక ఆశ్చర్యం, ఇలా బ్రతుకుండగలిగావంటే ఆశ్చర్యం, అసలు కరోనా దాటావంటే ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
బా ఆయన ఆశ్చర్య కార్యం చూద్దాము రండి. దేవునికి స్తోత్రం. చూడండి ముందుకెళ్ళిపోతున్నాను. 92వ కీర్తన 4వ వచనం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత, దేవుని ఆశ్చర్య కార్యాలు మనుషులకు ఎలా ఉంటాయో తెలుసా? దేవా నీ ఆశ్చర్యమైన నీ కార్యముల చేత నీవు నన్ను, ఆమేన్, దేవుని కార్యాలు మనల్ని ఏం చేస్తున్నాయంట? చెప్పరేటమ్మా. కొంతమంది విజ్ఞాపనలు చెప్తారు, అయ్యి బాబు పాస్టర్ గారండి, అయ్యి బాబు మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఆయన గారికి, మా ఇంట్లో అలాగా ఎలాగా ఎలాగా ఎలాగా. నిజమే, విజ్ఞాపన దుఃఖంతోనే చెప్పాలి. మరి సాక్ష్యం అంతకంటే నీరసంగా చెప్తారు, అంతకంటే ఉసురుమని చెప్తారు. బైబిల్ అంటుంది ఆయన ఆశ్చర్య కార్యములు మనలో సంతోషాన్ని పుట్టిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. లేవలేను అనుకున్నానండి, దేవుడు లేపేశాడు. తగ్గదనుకున్నానండి, దేవుడు తగ్గించేశాడు. అయ్యా ఆ ఆరోగ్యం కుదుటపడి అనుకున్నానండి, దేవుడు కుదుటపడి చేశాడు. పాస్ అని అనుకున్నానండి, దేవుడు పాస్ చేసేసాడు. మందేటంటే వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, ముందు దీనికోసం ఆనందించు. దేవుని బిడ్డ దేవుడు ప్రతి దానిలో ఆనందించడం నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించుదుము. కొనసాగింపుగా నీ చేతి పనులను బట్టి మేము ఉత్సాహముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా దేవుని ఉత్సాహంగా స్తుతించాడు తమ్ముడు? ఉసూరు అంటూ గోర్లు గిల్లుకుంటూ ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా ఖాళీగా కూర్చోకండి అయ్యా. ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి ఆయన ఉత్సాహగానం చేయండి. సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవునికి ఉత్సాహగానము చేయండి. ఎందుకంటే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు మౌనంగా తిరిగారు. 7వ రోజు చెప్పారు, అయ్యా ఇప్పుడు ఉత్సాహగానం చేస్తూ కోట గోడ చుట్టూ తిరగండి. ఎందుకు తెలుసా? మీ ఉత్సాహగానం ద్వారా దేవుడు కోట గోడలు కూల్చబోతున్నాడు. ప్రజలారా మీరు ఉత్సాహగానం చేస్తూ యుద్ధ భూమికి వెళ్ళండి. మనం వెళ్ళేసరికి మన స్తుతి ద్వారా, మన ఉత్సాహగానముల ద్వారా 3 రాజులు వారి సర్వ సైన్యము అక్కడ చనిపోయి ఉంటారు. మీరు స్తుతించండి, అక్కడ అగ్నిగుండం మీకు క్షేమాన్ని ఇస్తుంది. మీరు స్తుతించండి, బంధకాలు సైతం మీకు విడుదలనిచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట దైవజనుడు నేను బలంగా చెప్పగలుగుతున్నాను దేవుని ఆత్మతో, నువ్వు స్తుతించకపోవడం ద్వారా నీ జ్ఞానము, నీ చదువు, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు ఏది మారటం లేదు. సరైన భక్తి నీ దగ్గర నుంచి దేవుడికి రావట్లేదు కాబట్టే అలాగే జిడ్డుగా ఉంటున్నావు, అలాగే అయోమయంగా కూర్చుంటున్నావు, అలాగే మందమతిగా చదువు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్న కారణం ఏంటంటే నీ ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలను మనస్ఫూర్తిగా చేయనంత కాలం జరగవు అద్భుతాలు జీవితాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అదే ఉంది. సరే ముందుకు వెళదాం. ఈ రీతిలో దేవుడు అద్వితీయుడయ్యాడు, ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు. సరే 6వ విషయం, యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది యోధా పత్రిక 1వ అధ్యాయం 24, 25 వచనాలు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, యోధా గ్రంథము, యోధా పత్రిక 1వ అధ్యాయము 24, 25 వచనాలు. ఎందుకని అద్వితీయుడయ్యారు? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహత్యం, ఆధిపత్యం, అధికారము యుగయుముల పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట? రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఉంది కదా అక్కడ, అద్వితీయ దేవుడు. ఎలాంటి అద్వితీయ దేవుడు? రక్షించుటలో ఆయన వంటి అద్వితీయ దేవుడు లేడు. 6వ మాట, రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఎలా మనల్ని రక్షిస్తాడంట? అక్కడ మనకు కనపడుతుంది చూడండి, నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడు అద్వితీయ దేవుడు. అంటే ఆయన మనల్ని ఎలా రక్షిస్తున్నాడంటే, దోషులుగా బ్రతుకుతున్న మమ్ములను ఆయన రక్తము చేత నిర్దోషులుగా మారుస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఎలా మారుస్తున్నాడంట? నిర్దోషులుగా మారుస్తున్నాడు. నిజమా? చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2:9 ప్రకారం, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, చీకటిలో నుండి ఆశ్చర్యకరముకు తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. చీకటి బ్రతుకు, రహస్య బ్రతుకు, పాపపు బ్రతుకు, అలా చీకటిలో బ్రతుకుతున్న మనలను యెషయా గ్రంథములో ఉంది, చీకటిలో నడుచు జనులు
గొప్ప వెలుగును చూచురి 9వ అధ్యాయంలో రాయబడినట్లుగా. అంటే మానవుడు చీకట్లో దోషిగా బ్రతుకుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును కార్చి ఆయన రక్తము ద్వారా మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడంటే దోషులను నిర్దోషులుగా, అపవిత్రులను పవిత్రులుగా, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి బాప్తిజం పొందాక మైకిచ్చి ప్రార్థన చేయమంటే ఇలా ప్రార్థన చేశాడంట. ప్రభువా, పాపాత్మున్నయ్యా, దుర్మార్గున్నయ్యా, దోషునయ్యా, పనికి మాలిన అన్నయ్యా, చండాలున్నయ్యా అని ప్రార్థిస్తుంటే దేవుడు దర్శనమిచ్చి అన్నాడంట, ఇవన్నీ ఎప్పుడు అన్నాడంట. అదేంటి ప్రభువా, ఎన్నెన్ని తప్పులు చేశాను, ఎన్నెన్ని పాప కార్యాలు చేశాను, ఎన్నెన్ని అపవిత్రమైన కార్యాలు చేశానంటే ప్రభు అన్నాడంటే, నిజమే, ఒకప్పుడు అలాగే బ్రతుకావు. ఎప్పుడైతే నా రక్తముతో నిన్ను కడిగి నిర్దోషిగా చేశానో, నా సిలువ రక్తముతో నీ దోషములు, నీ పాపములు, నీ సంకటములన్నీ కడిగేశాను, నిన్ను పవిత్రపరుచుకున్నాను, ఇక వాటితో నీకు సంబంధము లేదు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడంట. ఆమెను చెప్పండి. సాతాను అప్పుడప్పుడు గోకుతూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు ప్రార్థనా పరురాలు అయిపోయా, ఒకప్పుడు ఎలా బతుకావు, ఇప్పుడు పవిత్రురాలు అయిపోయా, ఒకప్పుడు ఎంత పనికిమాలిన పనులు చేశావు అని సాతానుడు నీ గతాన్ని గుర్తు చేస్తే దేవుడు అంటాడు, నీ గతాన్ని నా వీపు తొట్టేసుకున్నాను, నీ గతంతో నాకు పని లేదు, నీ గమ్యం వైపు నీ ధ్యాస పెట్టు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసయ్య వైపు చూస్తూ నీ గమ్యం వైపు వెళ్ళు తప్ప నీ గతాన్ని దేవుడు తలుచుకోమని చెప్పడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో ఉంది, ఏ నాటి కీడు తలుసుకోవద్దు. ఒకవేళ మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు గతకాలపు పరిస్థితులు గుర్తొస్తుంటే నీ మనసుతో చెప్పు, ఇది నాకు గుర్తు చేస్తున్నవాడు దేవుడు కాదు, నా తప్పును నాకు గుర్తు చేస్తున్నవాడు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన రక్తములో అన్నీ కడిగేశాడు, మరలా గుర్తు చేయడు, మనిషి గుర్తు చేస్తాడు. అప్పుడు ఏం చేశాను చూసి ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు గుర్తు చేయడు, ఆయన నీ భవిష్యత్తు వైపే చూడమంటాడు, ఆయన గతాన్ని రేపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సాతానుడు ఇవన్నీ గుర్తు చేసి నిన్ను కృంగదీసి నీ ప్రార్థన, నీ భక్తి ఆపేయడానికి ప్రయత్నం. నువ్వు గుర్తు చేసుకోవద్దు, దేవుని వైపు చూస్తూ గమ్యానికి వెళ్ళు. అలా వెనక చూడడం వల్ల బైబిల్లో చాలామంది పాడైపోయారు. వెనుక చూటులో నాగటిపై చేయి వేసి వెనుక చూడడం వల్ల కలిగే నష్టం 7 విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాకా వచ్చాం మనం? నిర్దోషులుగా మనలను చేసిన రక్షకుడైన అద్వితీయ దేవుడు. చూద్దాం కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేంట్లో కపటం ఉండకూడదంట? ఒక 5 నిమిషాలు. దేంట్లో కపటం ఉండకూడదంట? ఆత్మలో కపటం. కపటపు వందనాలు, కపటపు నవ్వులు, కపటపు స్తోత్రాలు. ప్రభు అంటాడు, ఎందుకయ్యా ఈ కపటాలు? ఆత్మలో కపటం వద్దు. నువ్వు ఆత్మలో కపటం పెట్టుకుని దేవుడి దగ్గర నువ్వు నిర్దోషిగా ఉండవు. నువ్వు ఎప్పుడు నిర్దోషి అవుతావు తెలుసా? ఆత్మలో కపటం ఉండకూడదు. ఆత్మ అంటే నీ హృదయంలో కపటం ఉండకూడదు. హృదయం ఎలాంటిది? ఇర్మియా గ్రంథం ప్రకారము అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మరి నువ్వు నిర్దోషిగా ఎప్పుడు ఎంచబడతావు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి నీ ఆత్మలో కపటం ఉండకుండా అంటే నీ హృదయము యేసయ్య రక్తంతో కడగబడాలి. అప్పుడు నువ్వు హృదయ శుద్ధి కలిగిన వాడిగా ఉంటావు. అప్పుడు నువ్వు ప్రార్థిస్తే నీ హృదయంలో కపటం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుని ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకోవడం కాదు, దేవుని ద్వారా మనం ఆత్మీయతను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అట్టి ధన్యకరమైన భక్తిని దేవుడు మనకు నేర్పించునుగాక. ఎన్ని వాక్యాలు విన్నా ఇంటికి కపటంగానే మాట్లాడేవనుకో, దారంట కపటంగానే మాట్లాడుకుంటూ వెళ్తున్నావు అనుకో, అది నాకు వినపడకపోవచ్చు. కానీ దేవుడు నీ ఆత్మలో కపటాన్ని చూస్తాడు. నిన్ను దోషి అని మాత్రమే దేవుడు పిలుస్తాడు. ఎంత భక్తి చేసినా. మీకు తెలుసా, బకెటెడు పాలులో ఒక నిమ్మచుక్క చాలు. ఏమవుతుంది? పెరుగవుద్దా? పర్లేదు, ఒక చుక్కే కదా, పోన్లే అంటదా పాలు? లేదయ్యా, నేను స్వచ్ఛంగా ఉన్నంతసేపే పెరుగు. ఒక్కసారి ఆ పాలల్లో ఒక్క నిమ్మ చుక్కే ఇరిగిపోద్ది. నీ భక్తి విరిగిపోవడానికి నీ మనసులో ఏమాత్రం కపటము ఉండకుండునుగాక. వద్దు. అట్టి కపటదారులకు దూరంగా ఉండండి, అట్టి కపటపు మాటలకు దూరంగా ఉండండి. ప్రభువులో సరిదిద్దుకోండి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను నిర్దోషిగా చేసిన రక్షకుడైన అద్వితీయుడు. ఆమేన్ చెప్పండి. చాలు. 7వ మాట జ్ఞాపకం చేసి ముగింపుకు వెళదాం. 7వ మాట, నా దేవుడు ఎందుకు అద్వితీయుడయ్యాడంటే యోహాను శుభవార్త 17:3.
యోహాను శుభవార్త 17:3, 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. అద్వితీయుడైన నిన్నును ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఆయన నిత్య జీవం ఇచ్చేటువంటి అద్వితీయ దేవుడు. ఆయనలా నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడెవడు చెప్పరేటమ్మా. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడెవడు ఈ లోకములో లేడు. ఆయన ఒక్కడే ఇవ్వగలడు కనుక ఆయన అద్వితీయుడు. ఎందుకంటే ఆయన తన బిడ్డలకు నిత్య జీవమును ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? మరణము ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ముందున్న వారందరినీ మరణము అణిచివేయగలిగింది. మరణము ముళ్ళుతో గాయపరచగలిగింది. కానీ యేసయ్యను మరణము బంధించి ఉంచలేకపోయింది, అణచలేకపోయింది. మరణపు ముళ్ళు ఆయనకు దిగలేదు. అందుకే మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ? ఆయన మరణములు లేచి సజీవుడిగా లేవనెత్తబడ్డాడు. ఆయన సజీవుడు, ఆయన నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, పాస్టర్ గారండి ఆయన మరణం లేగితే నాకు లాభం ఏంటండి, ఆయన సజీవుడైతే నాకు లాభం ఏంటండి? ఆయన బ్రతికాడు, ఆయన సజీవుడయ్యాడు, మరి నాకేంటి ఉపయోగం? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన సజీవుడై ఆయన నిత్య జీవాన్ని పొందుకుంటే నాకు లాభం ఏంటి? సత్క్రియను, జాగ్రత్తగా విందాం, సత్క్రియను ఓపిగ్గా చెయ్యాలి. మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన నిత్య జీవం పొందడం కాదు, మనకు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నిత్య జీవం పొందడం కాదండి, ఆయన బిడ్డలకు ఉన్న నీకు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ద్వారా నిత్య జీవం పొందాలంటే మనం 4 చెయ్యాలి. ఏం చెయ్యాలి? 4 చెయ్యాలి. ఆ 4లో నెంబర్ 1 సత్క్రియ ఓపిగ్గా చెయ్యాలి. ఏం చెయ్యాలంట? చెప్పండి. సత్క్రియను ఓపిగ్గా చేయండి. సత్క్రియ అంటే ఏంటి? మంచి పనులు ఎలా చేయాలంట? ఎలా చేయాలంట? మొన్నటిదాకా చేశానండి, కిసుకొచ్చింది అండి, ఇక నేను చేయనండి, ఇక నేను వెళ్ళనండి, ఇక నేను ఉండనండి, ఇక నేను కూర్చోనండి, ఇక నేను నుంచోనండి, ఇక నేను ఉండను. ఎక్కడుంది ఓపిక? ఎక్కడుంది ఓపిక? నీకు నిత్య జీవం కావాలంటే మంచి అనే ఏ పనికైనా నువ్వు ఓపికతో చేయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన భక్తిలో ఏముండాలంట? ఓపికగా కొంచెంసేపు వాక్యం వినలేం, ఓపికగా కొంచెంసేపు మోకాళ్ళు వేయలేం, ఓపికగా కొంచెంసేపు కూర్చోలేం. కానీ మనం నిద్రపోతుంటే ఏసీ వేసుకొని ప్రభు ఓపికగా నేను కాపాడతా అలా పక్కనే ఉండాలంట. ఓపిక లేని భక్తులకు ఓపిక కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. లేదు లేదు, నీ భక్తిలో మొదటిది ఏంటి తెలుసా? ఓపిక. ఏముండాలమ్మా? నువ్వు చేసే పని మంచిదైతే దాన్ని ఓపికగా చేయి. దేని కొరకు ఓపిక తెచ్చుకోండి? మందిరాన్ని కడగడం, మందిరాన్ని శుభ్రపరచడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. ఇవి మంచి పనులా చెడ్డ పనులా? చెప్పరేటి? చెడ్డ పనులు అయితే రాకండి. లేదు, ఇది సత్క్రియ. దేవుని పాత్ర శుద్ధీకరించడం, ఇతరులకు వందనాలు చెప్పడం, చక్కని తెల్లని వస్త్రాలతో దైవ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడం, ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన రక్తముతో బాప్తిస్మం పొందుకోవడం, ఇవన్నీ సత్క్రియలన్నీ తెలిస్తే అయితే వాటిని ఓపిగ్గా చేయి. వాటిని ఓపిగ్గా చేయి. దేవుని సత్క్రియలను ఓపిగ్గా చేయగలిగితే ఇదిగో నీ కొరకు నిత్య జీవం ఉంది. నెంబర్ 2 చదవండి, నీరసం వచ్చేసినట్టు ఉంది. 2వది మహిమ. మహిమ అంటే ఏంటి? స్తుతించడం, పాటల ద్వారా దేవుని స్తుతించడం. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆమెను చెప్పండి. నువ్వు నోరేపో చప్పట్లు కొట్టవు, నోరేపో చప్పట్లు కొట్టుకో, నీకు నీ ద్వారా దేవుడికి మహిమ ఏమొస్తుంది? 3వది దేవునికి ఘనత.
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని దేవదూతలు తమ రెక్కలెత్తి గాన ప్రతిగానాలు చేస్తుంటే ఈరోజు మనం రెక్కలు కాదు చేతులు ఎత్తలేకపోతున్నాం. ఎవరికేం కావాలి? నాకు కావాలండి, ఆశీర్వాదాలు కావాలి, కానీ చేతులతో దేవుణ్ణి. తర్వాత అక్షయత, క్షయత అక్షయత, క్షణభంగురమైన వాటి కొరకు కాదు, స్థిరంగా నిలిచి ఉండే అక్షయమైన దేవుని వాక్యము కొరకు నువ్వు ఆసక్తితో వెతుకు, అప్పుడు దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చునుగాక. భక్తి ఆషామాషి కాదమ్మా, కూర్చొని వెళ్ళిపోవడానికి. అది ఒక సాధన, ఒక సాధన. పూర్వకాలపు దినాల్లో ఋషులు తపస్సు చేయడానికి కూర్చునేవాళ్ళు అంట. అది నిజమో అబద్ధమో తర్వాత విషయం. సినిమాలో చూస్తుంటారు కదా, ఎప్పుడు మొదలెట్టేవాడు తపస్సు? గడ్డం లేకుండా ఏమి లేకుండా తపస్సు చేయడం మొదలెట్టేవాడు. అలా తపస్సు చేస్తుంటే గడ్డం వచ్చేసేది, అలా తపస్సు చేస్తుంటే పుట్టేసేసేది, అరికాళ్ళు, నడుము. బేతాళ విక్రమార్కుడు సినిమాలు ఏం చూడలేదేంటి? ఒప్పుకుంటా భయం వేస్తుందా? తలదాకా పుట్ట వచ్చేసేది, ఆ పుట్టలో నుంచి కూడా తపస్సు చేసేవాడు. ఇక్కడ తపస్సు చేస్తుంటే ఎవరెవరు వచ్చి ఏమేమో భరతనాట్యాలు వేసేవారు. భక్తి చలించేది కాదు. భక్తి నేను ఇవన్నీ నిజమని అనట్లేదు. భక్తికి ఏకాగ్రతకు ఉండాలి, భక్తికి ఒక దైవికమైనటువంటి దర్శనం ఉండాలి, భక్తికి ఒక తీర్మానం ఉండాలి. నవ్వుతే మానేస్తాను, దగ్గితే మానేస్తాను, నచ్చితే మానేస్తాను, నచ్చపోతే మానేస్తాను, నవ్వితే మానేస్తాను, దాని పేరు పెట్టి పిలిస్తే మానేస్తాను. మానే. అస్థిరత్వం ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, ఇసుక మీద కట్టిన ఇల్లులా మారిపోద్దు భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం పొందాలంటే నీవు మొదటిగా దేవుని సత్క్రియలు, దైవ కార్యాలు ఓపిగ్గా చేయి. అందరు వెళ్ళిపోయేదాకా ఓపిగ్గా ఉండు, అందరు వెళ్ళిపోయేదాకా ఓపిగ్గా ఉండి దేవుని పని చక్కపెట్టెళ్ళు, అప్పుడు నీకు దేవుడి నిత్య జీవం ఎత్తాడు. రెండవది, దేవుణ్ణి ఓపిగ్గా మహిమపరచు, దేవుని ఓపిగ్గా గణపరచు. దేవుని సన్నిధిలో ఓపికగా క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఓపిగ్గా వాక్యం విను. దేవునికి స్తోత్రం. చెప్పేవాడికి ఓపిక ఉన్నప్పుడు వినేవాడికి ఎందుకు ఓపిక లేదు? అంటే నీరు గారిపోతున్నామనే కదా అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఓపిక కలిగి భక్తి చేయగలిగితే దేవుడు నీకు నిత్య జీవమునిచ్చునుగాక. ఎందుకని అద్వితీయుడు అంటే అటు నిత్య జీవం ఇక ఎవడు మనకివ్వా లేడు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7 విషయాలు. నెంబర్ 1, మీరు సరిగ్గా చెప్పదు, మళ్ళీ మొదలెడతాను. 3వ ప్రసంగం, ఆయన అద్వితీయుడు, ఆయన వంటి సృష్టికర్త లేడు. నెంబర్ 2, ఆయన వంటి అనంత జ్ఞాని లేడు. నెంబర్ 3, ఆయన వంటి కాపాడే కాపరి లేడు. నెంబర్ 4, ఆయన వంటి సకల రాజ్యముల ఆయన వంటి దేవుడు లేడు. సింపుల్గా అర్థమైపోద్ది, ఆయన వంటి దేవుడు లేడు. నెంబర్ 5, ఆయన వంటి ఆశ్చర్య కార్యాలు చేయువాడు లేడు. నెంబర్ 6, ఆయన వంటి నిర్దోషులుగా చేయు రక్షకుడు లేడు. నెంబర్ 7, ఆయనలా నిత్య జీవం ఇచ్చే దేవుడు లేడు. ఆమెను చెప్పండి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి అసలు ఎలా మనం ప్రేమించాలి? ఇలాంటి గొప్ప దేవుణ్ణి అసలు మనం ఎలా పూజించాలి? బైబిల్ మూసారేటి? మార్కు శుభవార్త 12వ అధ్యాయం 29-30. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 29-30. అందుకు యేసు, ఒక్క నిమిషం, అందుకు ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పారు. ఏమని చెప్పారు చెప్పడానికి ముందు మన మూలవాక్యం చెప్పండి. నాకు పప్పు కానించి కాదు, ముందు అన్నం కలిపిన కానించి పెట్టాలి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇప్పుడు చదువు యోహాను శుభవార్త, మనం చదువుకున్న మాట. ఇప్పుడు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, నాన్న ఓ ఇశ్రాయేలు, మన మూలవాక్యం ఏంటి? ఇశ్రాయేలు విను. ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? ప్రధానమైన మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువు, నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ
నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి అద్వితీయుడగు దేవుణ్ణి ఓ ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ దేశం కోసం కాదు, యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారిన వాడా, పాపము నుండి పరిశుద్ధుడిగా మారిన సంగమా. ఇశ్రాయేల్ అంటే ఓ సంగమా, ఓ దేవుని బిడ్డ, నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అద్వితీయుడకు దేవుడు. ఎందుకు అద్వితీయుడయ్యాడు? 7 విషయాలు చెప్పాను. ఇలాంటి దేవుని ఎలా చేయించాలి? పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. మరి నీ భక్తులై ఉన్నాయా? సగం వాక్యం వింటావు, సగం పడుకుంటావు, సగం ఆరాధన చేస్తావు, కొంచెంసేపు మౌనంగా ఉంటావు, కొంచెంసేపు చర్చిలో ఉంటావు, కొంచెంసేపు చర్చి బయట ఉంటావు. ఎక్కడుంది భక్తిలో సంపూర్ణత? ఒక్కసారి పరీక్షించుకోమని దైవజనుడిగా చేతులు జోడించి మీకు చెప్తున్నాను. మన దేవుడు అందరిలాంటి వాడు కాదు, ఆయన అద్వితీయుడగు దేవుడు. ఆయన ఆ రీతిలో నువ్వు చేయగలిగితే దేవుడు సర్వ సమృద్ధితో ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. కాబట్టి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యముల గురించి ఆలోచించినప్పుడు